హలో గాయ్స్! ఈ వీడియో వచ్చేసి మా సైడ్ మేము బూరెలు ఎలా చేసుకుంటామో చూపిస్తాను. బూరెలంటే మీకు తెలవకపోవచ్చు. బొబ్బట్లు, భక్షాలు అంటే మాత్రం తెలుస్తుంది అందరికీ. అదేంటి భక్షాలంటుంది ఆయిల్‌లో కాలుస్తుంది అనుకుంటున్నారా? మా సైడ్ ఇలానే చేసుకుంటాము. నా చిన్నప్పటి నుండి మా అమ్మ ఇలానే చేస్తుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. శనగపప్పు తీసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్స్ వరకు రాచిన పప్పుని వాటర్ అడిచే వరకు పక్కకు పెట్టే. మైదా పిండి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త ఆయిల్ కూడా వేసుకొని సేమ్ మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం పక్కకు పెట్టుకున్న పప్పుని ఇలా ఒక క్లాత్లో వేసుకొని వాటర్ మొత్తం డ్రై అయ్యేలాగా గాలికి ఆరబెట్టుకోండి. అలా అది ఆరిపోయాక ఇలా మిక్సీలో వేసేసి కంప్లీట్ పౌడర్లా ఏం అవసరం లేదు, నార్మల్గానే కాస్త గ్రైండ్ అయ్యేలాగా చేసేసుకోండి. అలాగే ఒక 2 ఇలాచి పక్కకు దంచి పెట్టేసుకోండి. బెల్లాన్ని ఆనకం పట్టాలి. ఈ బెల్ల పానకంలోకి ఇందాక మనం దంచుకున్న ఇలాచి ఇంకా కాస్త కొబ్బరి పొడి వేసేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న శనగపప్పును కూడా వేసేసి బాగా కలుపుకుంటూ వేయాలి, ఎందుకంటే ముద్దలు కడుతుంది. ఇలా చూపించిన విధంగా వచ్చేలాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇందాక మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని సేమ్ దాన్ని చపాతీలాగా చేసుకోవాలి. మా అమ్మ అయితే 2 చపాతీలు ఒకటేసారి చేసేసుకొని పక్కకు పెట్టి ఎట్ ఏ టైం చేస్తుందన్నట్టు. ఇలా చేసుకున్న చపాతీని ఒక బౌల్ తీసుకొని దాన్ని ఎడ్జెస్తో మార్క్ చేసేసుకోవాలి రౌండ్గా. నాకు చపాతీలో ఎన్ని రౌండ్స్ వస్తే అన్ని రౌండ్స్ ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న రౌండ్లలో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పూర్ణాన్ని తీసి అక్కడ నీట్గా అప్లై చేయాలి, ఆ రౌండ్లో సర్కిల్ లోపల ఉండేలాగా.
కంప్లీట్గా అన్ని రౌండ్స్లో పూర్ణాన్ని నింపేశాక మనం ఎక్స్ట్రాగా చేసుకున్న ఇంకో చపాతీని పైనుండి వేసి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఆగి, ఈ హీట్ ఎక్కుతున్న గ్యాప్లో మనం ఇందాక ఏ బౌల్తో అయితే సర్కిల్స్ పెట్టుకున్నామో అదే బౌల్స్తో ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టు మనం పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసేస్తే అది వచ్చేస్తుంది మనకి ఈజీగానే. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక మనం ఆ రిమైనింగ్ ఎడ్జెస్ని తీసేయాలి. ఇలా తీసుకున్న దాన్ని మనం కార్నర్స్ లీక్ కాకుండా కొంచెం ప్రెస్ చేసేసి ఆయిల్లో వేస్తే బయటికి రాకుండా ఆయిల్ హీట్ ఎక్కాక అందులో వేసేయాలి. ఇలా ఆయిల్లో వేసాక ఇమీడియట్గా కలపకండి, ఎందుకంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒక 1 minute అయ్యాక మనం వేరే సైడ్ రొట్టెలు చేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బూరెలు రెడీ. ఇవి ఒక 2-3 days వరకు అలానే ఉంటాయి, ఖరాబ్ కాకుండా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.